బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం పూర్తయింది. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేయగా తాజాగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను ఫైనల్ చేసింది. రాష్ట్రంలో మొత్తం 131 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా అందులో 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు మున్సిపల్ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మేయర్, అలాగే మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్ల స్థానాలకు ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా వివరాలను వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు మున్సిపాలిటీలకు పంపించారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం వంటి పట్టణ స్థానిక సంస్థలను కూడా మొత్తం రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. రాష్ట్రంలో 10 మేయర్ స్థానాలు, 121 మున్సిపల్ చైర్మన్ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీసీలకు సుమారు 31% రిజర్వేషన్లు లభించినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మేయర్ స్థానాల్లో బీసీలకు 30%, మున్సిపాలిటీలు 31.40% రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మేయర్ స్థానాల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండడంతో జనరల్ కేటగిరీలో మహిళలకు 4 మేయర్ స్థానాలను ఖరారు చేశారు. ఫలితంగా జనరల్ కేటగిరీకి ఒక్క మేయర్ స్థానం మాత్రమే మిగిలి ఉంది. ఇక మున్సిపల్ చట్టం ప్రకారం మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాల్సి ఉండడంతో అన్రిజర్వ్డ్ స్థానాల్లో మహిళలకు 4 స్థానాలు కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఇక పట్టణాలకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వానికి అందడంతో దాని ఆధారంగా రిజర్వేషన్ల సంఖ్యను కూడా ఖరారు చేశారు. ఈ నెల 18న మేడారంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ను ఏ వర్గానికి రిజర్వ్ చేయాలన్న అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఖరారయ్యాయా ఏంటి? ఏ వర్గానికి ఏ రిజర్వేషన్? గుడ్ మార్నింగ్ మనోజ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్ అయితే ఖరారైనట్లు కూడా ఇప్పుడే అధికారికంగా ప్రకటించడం జరిగింది. 121 మున్సిపాలిటీలోని చైర్పర్సన్ సంఖ్య కూడా ఖరారు చేస్తూ మున్సిపాలిటీలోని జనరల్ మహిళ 31 స్థానాలు, ఎస్టీలకు 3, ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్ కు 9, ఎస్సీ మహిళకు 8, బీసీ జనరల్ సంబంధించినటువంటి 19, బీసీ మహిళలకు సంబంధించిన స్థానాలు 19 గాను ఖరారు చేశారు. 10 కార్పొరేటర్లోని ఒక జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ స్థానాలు కూడా ఖరారు చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 121 మున్సిపాలిటీకి గాను రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది. 10 కార్పొరేషన్లకు కూడా జనరల్ స్థానాలతో పాటు ఆ బీసీ, ఎస్సీ మహిళ సంబంధించినటువంటి ఎస్టీ, ఎస్సీ మహిళకు కూడా ఖరారు చేస్తూ తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఆదేశాల మేరకు అయితే ఇప్పటికీ ఆ మున్సిపాలిటీలకు అయితే నిన్న అధికారికంగానే ప్రకటించడం కూడా జరిగింది. ఈ అధికారిక ప్రకటనకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముందస్తుగానే మున్సిపల్ ఎన్నికల్లోని సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ గెజిటే కావచ్చు, దానికి సంబంధించిన అన్ని కార్పొరేషన్లు అంటే నూతనంగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రంలో జరిగినటువంటి కార్పొరేషన్లు కూడా గెజిట్ కూడా రిలీజ్ చేస్తూ ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 121 మున్సిపాలిటీలకు గాను 10 కార్పొరేషన్లకు గాను జనరల్ స్థానాలు సంబంధించిన రిజర్వేషన్ అయితే ఖరారైంది మనోజ్. ఇది తెలంగాణలోని ఎప్పుడంటే ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ అయితే ప్రభుత్వం ఖరారు చేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆ మున్సిపాలిటీలోని పోటీకి ఉన్నటువంటి అంటే అభ్యర్థులకు సంబంధించిన లిస్టులు కానీ దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. శ్రీనివాస్, అలాగే మేయర్ కి సంబంధించినటువంటి జనరల్ కేటగిరీ ఒక్క రిజర్వేషన్ ఖరారైంది. ఎలా చూడొచ్చు అంటారు? పెద్ద ఎత్తున రెడ్లు అలాగే కమ్మ సామాజిక వర్గం ఉండడం నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మేజర్ గా అంటే తెలంగాణలోని 10 కార్పొరేటర్లు గాను విభజించడం జరిగింది. 10 కార్పొరేషన్లోని సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఓవరాల్ గా అంటే జనాభా దామాష ప్రకారమే ఈ సీట్లను కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. 10 రిజర్వేషన్లోని ఉన్నటువంటి జనాభా అంటే ఓసీ జనరల్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ అంతే ఉంటుంది కాబట్టి ఒకటి జనరల్ స్థానంగా తీసుకున్నారు. మహిళలు, బీసీలు అంటే ఎస్సీలు, ఎస్టీలు కూడా ఉంటారు కాబట్టి ఆ స్థానాలను బట్టి ఆ కేటగిరీని బట్టి ఖచ్చితంగా అంటే రిజర్వేషన్ ప్రక్రియలోని ఎలాంటి అవకతవకలు జరగకుండా అంటే జనాభా దామాష ప్రకారం జరిగిందనేదే ఈ కార్పొరేషన్ సంబంధించిన సీట్లలో చెప్పుకోవచ్చు. 10 సీట్లకు గాను పర్సెంటేజ్ చూసినట్లయితే ఆ 10 సీట్లలో 1 సీటు ఖచ్చితంగా జనరల్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జనరల్ మహిళలు కూడా అంటే 4 మహిళలు కూడా ఉన్నారు.
గా 2 ఇచ్చారు. బీసీ మహిళలకు కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. జనరల్ మహిళలకు కూడా 4 ఇవ్వడం జరిగింది. జనరల్ చూసుకున్నట్లయితే 5 సీట్లు కూడా జనరల్ కు పోయినట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే బీసీలకు 2 జనరల్ గాను 2 మహిళలకు 3 సీట్లు వచ్చాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్థానం కూడా ఒక్కొక్కటి రావడం జరిగింది. ఇది ఓవరాల్ గా అంటే జనాభా దామాషా ప్రకారమే ఈ కార్పొరేషన్ లో జరిగినటువంటి అంటే మేయర్ సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, దానికి సంబంధించిన రిజర్వేషన్ అయితే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది మనోజ్. అలాగే శ్రీనివాస్, గత ప్రభుత్వాలకు భిన్నంగా మేడారంలో తొలిసారిగా కేబినెట్ సమావేశం కానుంది. మరి రిజర్వేషన్ల ప్రక్రియ అయితే పూర్తయింది. మరి మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పటిలోగా విడుదలయ్యే అవకాశం ఉందంటారు? ప్రతిష్టాత్మకంగా అంటే తెలంగాణలోని సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రాంతం కావచ్చు కాబట్టి కేబినెట్ అక్కడ సమావేశానికి కూడా ఒక ప్లేస్ నిర్ణయం చేయడం ఒక మంచిగా ఆనవాయితీగా తీసుకోవచ్చు. ప్రాంతాల వారీగా ఉన్నటువంటి కొన్ని వెసులుబాటుగా చేసినట్టు ఈ సమావేశంలోని కీలకంగా అంటే తెలంగాణ నిర్ణయాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల అభివృద్ధికి కావచ్చు, ఆ ప్రాంతం యొక్క రాజకీయంగానే సామాజికంగా చైతన్యపరచడం కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు చేస్తూ కేబినెట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినందుకు దీంతో పాటు రానున్న ఇంకా కొన్ని అంటే మార్పులు చేర్పులతో దానికి సంబంధించినటువంటి అక్కడ కూడా కమిటీ ద్వారా ఒక నిర్ణయాలు వస్తాయనేదే చాలా మందికి అక్కడ ఆశాభావాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.